ప్రభునందు ప్రియమైన ఆర్సిసి ఫ్యామిలీకి మరియు యూట్యూబ్ ద్వారా జీవనది టెలివిజన్ ఛానల్ ద్వారా ఈ సందేశాన్ని వీక్షిస్తున్న మా ఆత్మీయ మిత్రులందరికీ మరొకసారి ప్రభు పేరట వందనాలు. తిరిగి మనము ఈ వారంలో బైబిల్ స్టడీ ప్రారంభిస్తున్నాము. ప్రతి సోమవారం నుంచి శుక్రవారం వరకు ఈ బైబిల్ స్టడీ కొనసాగిస్తూ ఉన్నాము. ప్రతి వారంలో 5 రోజులు ప్రతి సాయంత్రం మనము దేవుని వాక్యాన్ని పఠనం చేయడానికి ఉన్న ఆపర్చునిటీ ఉంది. మీరు ప్రతిరోజు సాయంత్రం 7:30కు యూట్యూబ్లో రివైవల్ క్రిస్టియన్ సెంటర్ అనేటువంటి ఛానల్ మీరు వీక్షించాల్సి మనవి చేస్తున్నాం. మీరు ఫస్ట్ టైం ఈ వాక్య పఠనాన్ని చూస్తున్నట్లయితే మీరు సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ ప్రెస్ చేయండి. ఖచ్చితంగా లైవ్ స్టార్ట్ అగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. మీ ఫ్రెండ్స్కు కూడా ఈ ఛానల్ను పరిచయం చేయండి. అద్భుతమైన వాక్య పఠనం మనం అందరం కలిసి చేద్దాం. మీరందరూ వాక్య పఠనం ఎంతో ప్రోత్సాహనకరంగా ఉంటుంది అని తెలియపరిచిన మాటలను బట్టి కూడా నేను ఎంతో సంతోషిస్తున్నాను. ఈరోజు వాక్య పఠనం కొరకు మనం 1 పేతురు గ్రంథం 4వ అధ్యాయం దాని 6వ వచనాన్ని మనం చదువుదాం. మృతులు శరీర విషయంలో మానవరీత్యా తీర్పు పొందినట్లును, ఆత్మ విషయంలో దేవుని బట్టి జీవించినట్లును వారికి కూడా సువార్త ప్రకటింపబడెను. ఇక్కడ మనం చూస్తున్నాం, యేసు ప్రభు వారు మరణించి పునరుత్థానుడై తిరిగి లేచిన సందర్భంలో ఆయన పాతాళంలోనికి వెళ్ళి అక్కడ మృతి చెందినటువంటి వారికి సువార్త ప్రకటించారు అనేటువంటి ఒక అంశం లాస్ట్ మంత్ మనం ధ్యానించడం జరిగింది. ఈరోజు అందులోకి వెళ్ళడానికి నేను ఆశించడం లేదు. మీరు పాత ఎపిసోడ్స్ చూస్తే ఆ సందేశం మీకు ఖచ్చితంగా దొరుకుతాయి. లేకపోతే నాకు కాంటాక్ట్ చేసినట్లయితే నేను మీకు ఆ ఎపిసోడ్ పరిచయం చేస్తాను. ఇప్పుడు మనము ధ్యానం చేయబోతున్నటువంటి అంశం ఏంటంటే సజీవులకును మృతులకును తీర్పు తీర్చుటకు సిద్ధముగా ఉన్నవానికి. ఇక్కడ ఈ మృతులు అనే దానికి 2 ఆస్పెక్ట్స్ ఉంది. ఒకటి నేను ఆల్రెడీ మీతో మాట్లాడాను. రెండవ ఆస్పెక్ట్స్ ఈరోజు మనం ధ్యానం చేయబోతున్నాం. ఆదికాండం 2వ అధ్యాయం దాని 17వ వచనంలో ఆదాముతో దేవుడు చెప్పినటువంటి ఒక మాట మొదట మనం చదవాల్సినటువంటి అవసరత ఉంది. అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు, నీవు వాటిని తిను దినమున నిశ్చయంగా చచ్చెదవని నరునికి ఆజ్ఞాపించదు. దేవుడు సమస్తమును సృష్టించిన అనంతరం జీవరాశులకు యజమానునిగా దేవుడు మానవుని చేశాడు. ఆ మానవుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదని అతనికి సాటి అయిన సహాయమును దేవుడు ఏర్పరచుకున్నారు అని మనం బైబిల్లో చూస్తున్నాం. ఆ చరిత్ర మనము 2వ అధ్యాయం చివరి భాగంలో మనం చూడొచ్చు. అయితే 17వ వచనంలో దేవుడు మాట్లాడుచున్నటువంటి మాట ఏంటంటే, అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలమును తినకూడదు, నీవు వాటిని తినుదినమున నిశ్చయముగా చచ్చదవని నరునికి ఆజ్ఞాపించను. ఇక్కడ దేవుడు ఆదాముతో మాట్లాడుచున్నాడు. తోట మధ్యలో ఉన్న వృక్ష ఫలాన్ని నువ్వు తినకూడదు, తినన రోజు నీవు మరణమవును. అయితే ఆ తర్వాత 18వ వచనం నుంచి 24 వరకున్న వచనాల్లో మనం చూస్తున్నాం, దేవుడు నరునికి గాఢ నిద్ర కలుగజేసి అతని ప్రక్కటి ఎముకలో నుండి నారిని తీశారు, తయారు చేశారు. ఇవన్నీ మనం పరిశుద్ధ వాక్యంలో చూస్తున్నాం. వారిరువురికి దేవుడు భూమి మీద వర్ధిల్లడానికి, భూమిని నిండించడానికి, భూమిని ఏలడానికి ఉన్న అధికారం ఇచ్చి వారిని దేవుడు భూమి మీద ఉంచినట్లు మనం చూస్తున్నాం. అయితే దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పం యుక్తి గలదై ఉండెను అని 3వ అధ్యాయం 1వ వచనంలో మనం చూస్తున్నాం. సర్పం స్త్రీతో మాట్లాడినప్పుడు ఈ పురుషుని ద్వారా ఆ స్త్రీకి ఆ ఇన్ఫర్మేషన్ లేకపోతే దేవుడు మాట్లాడిన విషయాన్ని ఆ సర్పముతో ఆ స్త్రీ మాట్లాడదు. ఖచ్చితంగా ఆదాము తన భార్యకు దేవుడు ఇదిగో ఈ తోట మధ్యలో ఉన్న వృక్షఫలం తినకూడదని చెప్పారమ్మా, నీవు నాకు అనుగ్రహింపబడే ముందు దేవుడి మాట తెలియపరిచాడు, కాబట్టి నువ్వు దాని జోలికి పోకు, ఆ వృక్షం వైపు చూడకు, అది మనకు సంబంధించింది కాదు అని ఆదాము చెప్పి ఉండొచ్చు. అందుకే ఈమె చెప్పారు, ఆ ఫలం తినకూడదు, దానిని ముట్టకూడదని కూడా దేవుడు చెప్పారు అని చెప్పాడు. వాస్తవంగా దేవుడు చెప్పిన మాట ఈమె విని ఉంటే అలా చెప్పేది కాదు.
ఏదైనా ఒక చెప్పుడు మాట మనం ఒకరికి చెప్పుచున్నప్పుడు దాన్ని కాస్త కొంచెం పొడిగించి వివరించి చెప్తాం గనక దాన్ని ఇంకొక వ్యక్తి దగ్గరికి పోయేటప్పుడు అదొక వేరొక రకంగా ఉంటాయి. ఆదామునకు దేవుడి మాట చెప్పినప్పుడు అవ్వ దగ్గర లేరు, అవ్వ ఆదాములో ఉన్నారు. ఆదాము ఈ మాట 3వ అధ్యాయం ప్రారంభం కాక మునుపే హవ్వాకు తెలియపరిచారు అంటే చాలా సీరియస్ మ్యాటర్ అమ్మా. ఇదొక్కటి మనం ఈ తోటలో గమనిస్తే పోతుంది. ఈ మధ్యలో ఉన్న వృక్ష ఫలాన్ని మనం తినకూడదు. అది మంచి చెడు దాని గురించి తెలివినిచ్చే వృక్షం. అది ఎందుకు దేవుడు పెట్టాడో, దాన్ని ఎందుకు తినకూడదు అన్నాడో నాకు తెలియదు, కానీ మనం తినకూడదు అంతే అని చెప్పారు. ఆదాం దగ్గరలో ఉన్నటువంటి సందర్భంలో సర్పం ఆమెను శోధించి ఆ వృక్షఫలం తినడానికి ఉన్న యుక్తి ఆమెకి తెలియపరచి ఆమెను దానిలోనికి లాక్కున్నట్లు మనం చూస్తున్నాం. ఆ పాపం ఆమె మోసపోయి ఆ వృక్షఫలం తిన్నారు, తన భర్తకు కూడా ఇచ్చారు. ఈమె వృక్షఫలం తిని ఆదాం దగ్గరికి వచ్చినప్పుడు అవ్వలో ఏమీ మార్పు లేదు. దేవుడు చెప్పాడు నువ్వు తినకూడదు, తినిన రోజు చచ్చదవు. మరి అవ్వ తిన్న తర్వాత నా దగ్గరనే ఉన్నారే, ఈమె చావలేదే, మరి దేవుడు ఎందుకు అలా చెప్పాడో కాస్త కన్ఫ్యూజ్ అయిన ఆదాం హవ్వ మాటకే విలువ ఇచ్చారు. హవ్వ ఆ మాట తన భర్తను నమ్మించారు. నేను చావలేదు చూడు, నాకేం మార్పు ఉంది, నేను మంచిగానే ఉన్నాను కదా, ఇది చాలా ఎక్సలెంట్ అండి, మనం ఈ తోటలో ఉన్న అన్ని వృక్ష ఫలాల కన్నా ఇది చాలా బాగుంది అని చెప్పినందుకు కావచ్చు ఆదాం తిన్నాడు. ఆదాం తినిన నిమిషములో వారిద్దరు దిగంబరులని వారు గుర్తించారు. అంటే మహిమ వస్త్రం వారిని విడిచిపెట్టిందనే విషయం వారికి తెలిసింది. సో ఇక్కడ జవాబుదారిగా ఆదాము ఉన్నాడు. ఆదాముతో దేవుడు చెప్పాడు నువ్వు తినవద్దు, తినిన రోజు నువ్వు చచ్చదు. కానీ దేవుడు సాయంత్రం తోటలోనికి దిగి వచ్చినప్పుడు వారిద్దరూ సజీవులుగా చెట్టుకు దాగుకొని ఉన్నారు. దేవుడు చెప్పాడు నువ్వు తినద్దు, తినిన రోజు నువ్వు చచ్చదవు. వాస్తవంగా అక్కడ ఏం జరిగిందంటే దేవునికి వారితో ఉన్నటువంటి ఆ రిలేషన్షిప్ అక్కడ నష్టమైపోయింది. దేవుడిచ్చిన మహిమ వస్త్రం వారు పోగొట్టుకున్నారు, ఫెలోషిప్ పోగొట్టుకున్నారు, ఆనందాన్ని పోగొట్టుకున్నారు, ఆత్మీయ సంతోషాన్ని పోగొట్టుకున్నారు. ఎప్పుడూ లేని దిగులు, భయము, కలవరము, గిల్టీ ఫీలింగ్స్, అపరాధ భావం ఇవన్నీ వారిలోకి వచ్చింది. ఆదామా నువ్వెక్కడున్నావు అని దేవుడు అడిగినప్పుడు నేను నీ స్వరం విని భయపడి దాగుకున్నాను అని చెప్పాడు. మానవ చరిత్రలో అన్ని రోజులలో ఎప్పుడూ లేని ఒక సంఘటన అప్పుడు జరుగుతుంది. ఈ భావోద్రేకం వారికి ఎన్నడూ రాలేదు. దేవుడు తోటలోనికి వచ్చుచున్నారు అని తెలుస్తున్న వెంటనే పరిగెడుతూ ఆయన సన్నిధికి వచ్చేటువంటి స్త్రీ పురుషులు ఇప్పుడు దాగుకునే పరిస్థితికి వచ్చింది. అంటే పాపం వారిని దేవునికి దూరం చేశారు. పాపం వారికి దేవునికి మధ్యలో అడ్డుగోడను సృష్టించారు. ఇప్పుడు వారు భయప్రాంతులై వారు దాగుకున్నట్లు మనం చూస్తున్నాం. అయితే నేను తినకూడదని చెప్పిన వృక్షఫలం నువ్వు తిన్నావా? అవును తిన్నాను అని చెప్పవలసిన మనిషి ఏం చెప్పారు? నాతో కూడా ఉండుటకు నీవిచ్చిన ఈ అమ్మాయి ఇచ్చారు, నేను తిన్నాను. అంత ఎస్ఐ అక్కడ అవసరం లేదు, అంత పెద్ద పొడుగు ఎక్స్ప్లెనేషన్ అవసరం లేదు. అవునయ్యా తప్పు జరిగిపోయింది, తిన్నాను అని చెప్పొచ్చు. ఎలా తిన్నావు అని అడిగితే ఈ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వచ్చు. అదేం లేదు, అక్కడ పొడుగు మాట చెప్పి తప్పుకోవడానికి ప్రయత్నించుకున్నారు, కానీ అక్కడ తప్పింపబడలేదు. వారిరువరిని అదే రోజు ఆ తోటలో నుంచి బయటికి వెళ్ళగొట్టారు అని మనం చూస్తున్నాం. దేవుడు సృష్టించిన ఆ అద్భుతమైన ఉద్యానవనంలో ఇంకా ఎన్నడూ వారికి ప్రవేశనం దొరకలేదు. దానికి కారణం ఏంటంటే ఆ తోట మధ్యలో 2 వృక్షాలు ఉండే. ఒకటి జీవ వృక్షం, రెండవది చెడు, మంచిది చెడు దాని గురించి తెలివినిచ్చే వృక్షం. ఈ వృక్షఫలం తిని ఆత్మ విషయమై చనిపోయినటువంటి ఈ మానవుడు ఈ జీవవృక్షం కూడా తిన్నారనుకోండి, జీవవృక్షఫలం తింటే ఇక వారిని ఎన్నడూ రక్షించడానికి వీలు కాదని ఎరిగిన దేవుడు వారిరువని తోట మధ్యలో నుంచి బయటికి వెళ్ళగొట్టి అక్కడ ఖడ్గం పట్టుకున్న సిరాఫులను అక్కడ నిలబెట్టారు అని మనం చూస్తున్నాం. సెక్యూరిటీ ఫస్ట్ టైం ఏర్పాటు చేసింది ఆదము హవ్వ విషయంలో. ఇంకొకసారి నువ్వు తోటలో అడుగు పెట్టకుండా నేను నీకు కంచె వేస్తున్నాను
ఈ యొక్క సెక్యూరిటీ ఇక్కడ ఉంటారు, ఈ తోటలో అడుగుబడితే నరికి పారేస్తారు. ఇది దేవుడు చెప్పినటువంటి కార్యం. దేవుడు మొదట చెప్పినది నెరవేరారు కనుక ఇది కూడా నెరవేరుతుందని మనుషులు భయపడి ఆ తోట జోలికి పోలేదు. బయట సేద్యం చేయడం, కష్టపడడం, అక్కడ వారికి వచ్చేటువంటిది తినడం, ఇవన్నీ ప్రారంభించారు. నేను అందులోకి వెళ్ళడం లేదు. ఈరోజు మనం ధ్యానిస్తున్న అంశం ఏంటంటే మృతులకు సువార్త ప్రకటించారు అనేటువంటి ఒక మాట పేతురు గారు చెప్తున్నారు. ఈ మృతులు ఎవరు అనే ఆ రెండవ భాగాన్ని నేను మాట్లాడుచున్నాడు. పాపం చేసిన ప్రతి ఒక్కడు కూడా లోకంలో సజీవుడుగా ఉన్నా కానీ ఆత్మ విషయంలో మృతుడై ఉన్నాడు. వారికి సువార్త ఎంతో అవసరమైంది. మనం పరిశుద్ధ వాక్యం నుంచి సామెతల గ్రంథం 8వ అధ్యాయం 36వ వచనాన్ని మనం చదువుదామండి. సామెతల గ్రంథం 8వ అధ్యాయం 36వ వచనం. నన్ను కనుగొనని వాడు తనకే హాని చేసుకొనును. నన్ను కనుగొనని వాడు తనకే హాని కలుగజేస్తున్నాడు. నాయందు అసహ్యపడు వారందరూ మరణమును స్నేహితురు. ఇక్కడ దేవుని ఆజ్ఞకు విరోధంగా నడుచువారు, దేవుని చిత్తమును నెరవేర్చని వారు, దేవునికి అవిధేయత కలిగి ఉండువారు, దేవుని వాక్యాన్ని తృణీకరించుచున్నవారు తమకు తామే హాని కలుగజేయడానికి చూస్తున్నారు. చూడండి, ఈరోజు సిగరెట్ బాక్స్ పైన ఒకప్పుడు ఇలా రాసేది, సిగరెట్ స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్. ఇప్పుడు ఆ మాట మార్చేశారు, సిగరెట్ కిల్స్ యూ అని డైరెక్ట్ రాశారు. అయినా సిగరెట్ త్రాగడం ఏమీ తక్కువ కాలేదు. మద్యపానం శరీరానికి హానికరం అని బాటిల్ మీద ఉంది. కానీ 50 రోజులు లాక్డౌన్ నిమిత్తం త్రాగడానికి ఛాన్స్ లేని వారందరూ కొంచెం రిలాక్సేషన్ ఇవ్వగానే కూరగాయల మార్కెట్లో కాదు క్యూ లైన్ నిలబడినది, వైన్ షాపుల ముందు 3 కిలోమీటర్ల దూరం పెద్ద లైన్ వేసి 3 ఫీటు 4 ఫీటు దూరంలో సోషల్ డిస్టెన్సింగ్ చేస్తూ ఒక్కొక్కరు చేతి నిండా బాటిల్స్ తీసుకొని వెళ్ళారు. ఎవరో ఒక స్నేహితుడు చెప్పాడు, ఒక్కడు మాత్రం 50,000 రూపాయల బాటిల్స్ కొనుక్కొని పోయాడంట. ఎందుకని? ఇంకొక వేళ ఇటువంటి పరిస్థితి వస్తే త్రాగకుండా ఉండడం నేను ఊహించడానికి కూడా వీలు లేదని అంతగా పెట్టుబడి పెట్టాడు. ఒక్కరికి ఇంట్లో భోజనం లేదు, రైస్ లేదు, ఉల్లిగడ్డలు లేదు, ఆలుగడ్డలు లేదు, వారికి భోజనానికి సదుపాయములు లేకుండా నలిగిపోతున్నప్పుడు మరొక వైపు బాటిల్స్ తీసుకొని పోయి పిచ్చి రసం త్రాగి మళ్ళీ నెమ్మదిగా ఉంటారా? అది లోపలికి పోయే కొలది లోపల ఉన్నవన్నీ బయటికి వచ్చి పురాణాలన్నీ చదివి కొన్ని సంవత్సరాల చరిత్రలు చెప్పి ఇంట్లో ఉన్న వాళ్ళతో జగడాలాడి కొట్లాడి వస్తువులు పాడు చేసి తగలపెట్టి చాలా చిత్రహింసలు, రోడ్డు మీద యాక్సిడెంట్లు, ఇవన్నీ జరుగుతుంది. మద్యపానం చేస్తున్న స్నేహితుడా, నీవు నీ శరీరానికే హాని కలుగజేస్తున్నాడు. బైబిల్లో మనం చదివాం, సామెతల గ్రంథం 8వ అధ్యాయం 36వ వచనంలో మనం మరొకసారి చదువమ్మా. నన్ను కనుగొనని వాడు తనకే హాని కలుగజేస్తాడు. నాయందు అసహ్యపడు వారందరూ మరణమును స్నేహితురు. చూడండి, దేవునికి దూరముగా జీవించడానికి ఆశించే ప్రతి ఒక్కరు కూడా మరణాన్ని ప్రేమిస్తున్నారు. వారి విందులు మరణములోనికి నడిపించేటువంటిదే. అక్కడ త్రాగి ఆనందించి సంతోషించి కత్తి తీసుకొని పొడిచి ఒకడు గాయపరచి చంపి మరొకడు జైలు పోతాడు. ఈ మద్యం ఎంత పెద్ద హాని కలుగజేస్తుందండి. జైల్లో కూర్చొని ఏడుస్తున్నారు. ఒక్క ఉద్రేగానికి అనవసరమైన ఒక పని చేసినందుకు నేను ఇప్పుడు 10 సంవత్సరాలుగా జైల్లో ఉన్నాను అని చెప్పి వారు బాధపడుతూ ఉంటారు. విడిపించేవారు లేరు. చూడండి, ఈ పరిస్థితి మన జీవితంలో రాకుండా ఉండడానికి బైబిల్ చెప్తున్నారు, దేవునికి విరుద్ధమైన పనులు మనం మానుకోవాలి. ఆత్మ విషయమై చనిపోయిన వ్యక్తికి ఈ వాక్యం అర్థమే కాదు. ఎందుకంటే తనకు సంబంధించినది ఏది కూడా ఈ వాక్యంలో లేదు. వెంటనే నన్ను తిట్టడానికి, నన్ను దూషించడానికి ఉన్నటువంటి ఒక ప్రేరణ మీ లోపల నుంచి వస్తుంది. ఎందుకంటే మీ లోపల జీవం లేదు గనక మీరు జీవించుచున్న జీవితం పాప సంబంధమైనది, శరీర సంబంధమైనది. శరీరం ఏది ఇష్టపడుచున్నారో దానిని గురించి మాత్రమే మీరు ఆలోచిస్తారు. కానీ దేవుడు మనకు ఒక ఆత్మను కూడా ఇచ్చాడండి.
మన ఇంట్లో ఉన్న కుక్కకు మనకున్న తేడా ఏంటి తెలుసా? దానికి ఒక శరీరం ఉంది, దానికి ఒక ప్రాణం ఉంది. పరిచయం లేని ఎవరైనా గేట్ దగ్గరికి వస్తే అది అరుస్తుంది. ఎందుకు తెలుసా? దానికి ప్రాణం ఉంది, దానికి జీవం ఉంది. అవి ఆ విధంగా బోధనం చేస్తుంది, అరుస్తుంది, తన ఇంటి వారికి నమ్మకంగా ఉంటారు. కానీ నీతిని గురించి, న్యాయమును గురించి గ్రహించేటువంటి జ్ఞానం దానికి దేవుడు ఇవ్వలేదు. కానీ దేవుడు మనకు ఆ జ్ఞానం ఇచ్చాడు. దేవుడు మనకు పాపమును గురించి, నీతిని గురించి, తీర్పును గురించి మనకు ఒప్పింపచేశాడు. కాబట్టి మన జీవితాన్ని సరిగా మనం వినియోగిస్తూ దేవుని చిత్తమునకు లోబడిన వారిగా మనం నడవాల్సినటువంటి అవసరం ఉంది. ఎహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయం 20వ వచనాన్ని మనం చదువుదామండి. పాపం చేయువాడే మరణం నొందును, తండ్రి యొక్క దోష శిక్షను కుమారుడు మోయటం లేదని కుమారుని దోష శిక్షను తండ్రి మోయడు. చూడండి, పాపం చేయువాడు మాత్రమే మరణమగును. కుమారుని దోష శిక్ష తండ్రి మీదికి రాదు. తండ్రి యొక్క దోష శిక్ష అది కుమారుని మీదికి రాదు. నీతిపరుని నీతి, నీతిపరుని నీతి ఆ నీతిపరునికే చెందును, ఆ నీతిపరునికే చెందును. దుష్టుని దుష్టత్వము, దుష్టుని దుష్టత్వము ఆ దుష్టునికే చెందును. దాహం వచ్చిన వాడు నీళ్లు త్రాగుతాడు. కాబట్టి తండ్రికి దాహం వస్తే కుమారుడు నీళ్లు తాగితే తండ్రి దాహం తీరదు. గుర్తుపెట్టుకోండి, పాపం చేయు ప్రతివాడు మరణమును ఆకర్షించుచున్నాడు. పరిశుద్ధ వాక్యం అంటున్నారు, రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 23వ వచనంలో అపోస్తలుడైన పౌలు రోమాలో ఉన్న విశ్వాసులకు రాస్తూ ఉండగా ఈ విధంగా చెప్పారు. ఏలయనగా పాపం వలన వచ్చు జీతం మరణము, పాపం వలన వచ్చు జీతము మరణము. అయితే దేవుని కృపావరము మన ప్రభువైన క్రీస్తు యేసునందు నిత్య జీవం. కనుక పాపమునకు జీతం మరణం. మనం అందరము మరణానికి విధింపబడిన వారు. కానీ క్రీస్తు ప్రభువారు నిన్ను నన్ను మరణము నుండి రక్షించటానికి మన కోసం ఆయన పాపముగా చేయబడను, పాపమునకు ప్రాయశ్చిత్తం ఆయన కలుగజేశాడు. మీరు శిక్షింపబడవలసిన స్థానంలో మీకు బదులుగా ఆయన శిక్షింపబడ్డాడు. మీకోసం ఆయన చేసిన త్యాగానికి బదులుగా ఆయనలో ఉండిన సమాధానమును, శాంతిని మీకు అనుగ్రహించాడు. ఈ ఆనందం మీ జీవితంలో లేకపోతే ఈరోజు ప్రభు మిమ్మల్ని ప్రేమించుచున్నాడు, ఆకర్షించుచున్నాడు. ఈ నిత్య జీవాన్ని పొందుకోవడానికి మీరు ప్రయత్నం చేయండి. దానికోసం మీరేమీ ఖర్చు చేయాల్సిన అవసరం లేదు. మీ హృదయాంతరంగంలో నేను పాపాత్ముని ప్రభువా, నీ పుణ్య రక్తముతో నన్ను కూడా కడగండి అనే ఒక్క మాట మీరు ప్రార్థన చేస్తే మీ పాపములు క్షమింపబడుచున్నది, మీ దోషములను కడిగి వేయబడుచున్నది. ఇంకా మనం చూసినట్లయితే రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం దాని 6వ వచనం మనం చదువుదాం. శరీరానుసారమైన మనస్సు మరణము, ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునై ఉన్నది. చూడండి, శరీరానుసారమైన మనస్సు మరణం, ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునై ఉన్నది. ఏలయనగా శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమై ఉన్నది. శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధముగా ఉన్నది. అది దేవుని ధర్మశాస్త్రమునకు లోబడదు, అది దేవుని ధర్మశాస్త్రమునకు లోబడదు, ఏమాత్రము లోబడనేరదు. కాబట్టి ఆత్మానుసారమైన జీవము పొందటానికి మనం ఆశించాలి. జీవ మరణము మీ నాలుక వశంలో ఉన్నది. దేని యందు ప్రీతి గలవాడు దాని ఫలము పొందునని వాక్యం చెబుతున్నారు. మీరు మరణ సంబంధమైన ఆలోచన కలిగి ఉంటే శరీరానుసారంగా జీవిస్తే సరిపోతుంది. లేదు, నాకు ఆత్మానుసారంగా జీవించాలని ఉంది, దేవునిలో ఉన్న జీవం నాకు కావాలని ఉంది అని మీరు ఆశించినట్లయితే పాపమును వీడాలి, తీర్పు నుండి తప్పింపబడాలి, దేవునికి ప్రియమైన కుమారునిగా మీరు ఉండాల్సినటువంటి అవసరత ఉంది అని పరిశుద్ధ వాక్యం మనకు తెలియపరచుచున్నారు. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 15వ వచనాన్ని ఈ సమయంలో మనం చదువుదామండి. దురాశ గర్భము ధరించి పాపమును కనగా, దురాశ గర్భము ధరించి పాపమును కనగా, పాపము పరిపక్వమై మరణమును కనును. చూడండి, దురాశ గర్భం ధరించి పాపము కనును. ఆ బ్యాంకు రోబరీ చేయాలి, లేక నేను ఆ పొరపాటు చేయాలి, ఆ తప్పు చేయాలి అని కొంతకాలం నుంచి మనసులో వచ్చినటువంటి ఒక మోహం,
ఆ మోహం గర్భం ధరించి అది పరిపక్వమైనప్పుడు పాపం చేస్తాం. ఆ పాపము నిమిత్తం మనము ఏమవుతున్నాం? శిక్షకు పాత్రులమైపోతున్నాం. ఇక్కడ బైబిల్ స్పష్టంగా చెప్పుచున్నారు, దురాశ గర్భం ధరించి పాపమును కనును, పాపం పరిపక్వమైనప్పుడు మరణమును కనును. ఇది జరుగుతుంది భూమి మీద. ఇది మనం ఈజీగా అర్థం చేసుకోగలిగినటువంటి ఒక విషయమే. ఒక తప్పు ఓవర్ నైట్లో తీసుకున్నటువంటి ఒక నిర్ణయం కాదు. ఆ తప్పు చేయడానికి కొన్ని రోజులుగా ఆలోచన వేసి, ప్లాన్ వేసి, దానికి కొంతమంది సహాయులు, కొన్ని పాపాలు ఒంటరిగా చేస్తారు, కొన్ని పాపాలు కలెక్టివ్గా చేస్తారు. మొత్తానికి దానికి ఒక డిసిషన్ మేకింగ్ అనేది జరుగుతుంది. అది చేసిన తర్వాత ఆ ఆలోచన పరిపక్వమైనప్పుడు పాపం చేస్తారు. పాపం నిండినప్పుడు మరణం వస్తుంది. కనుక ప్రియులారా, మనం పాపానికి దూరం ఉండాల్సినటువంటి అవసరం ఉంది. దేవుని వాక్యం ఆత్మానుసారి మాత్రమే అర్థం చేసుకోగలడు. శరీర సంబంధమైన ఆలోచన కలిగిన వానికి ఇది వెరితనం, ఇది బుద్ధి లేనిది అని అంటారు. ఎందుకంటే ఈ లోకం ఎంజాయ్ చేయడానికి, ఈ అనుగ్రహించబడిన ఈ జీవితం అనేది చాలా తొందరగా తొలగిపోయేది. వీ హ్యావ్ టు ఎంజాయ్ అని చెప్పేటువంటి వారి సంఖ్య పెరుగుతుంది. కానీ వయస్సు పెరుగుతున్నటువంటి వారికి తెలుసు, దినములు గద్దించే కొలది అర్థం చేసుకునేటువంటి విషయం ఏంటంటే, ఈ భూమి మీద జీవించుచున్న మన జీవితం తాత్కాలికమైనటువంటిది. ఇక్కడ శాశ్వతమైన ఒక జీవితం మనకు లేదు అనేటువంటి సత్యాన్ని మనం అంగీకరించాలి. ఈ జీవితం దేవుడు మనకు అనుగ్రహించినది సమాజానికి ప్రయోజనకరంగా ఉండడానికి. శరీర ఆశ పాపం చేయడానికి మనల్ని ప్రేరేపిస్తుంది, దేవునికి దూరముగా నడవడానికి మనల్ని ప్రేరేపిస్తుంది. శరీర ఆశ ఆత్మకు విరోధముగా ప్రవర్తించుచున్నది గనక లౌకికమైన కార్యములను మాత్రమే అది పట్టించుకుంటుంది. కనుక ప్రియులారా, ఈ జీవితం దేవుడు మనకు అనుగ్రహించినది ఆత్మానుసారంగా జీవించడానికి, దేవుని చిత్తం నెరవేర్చడానికి ఆయన మనల్ని పిలిచి ఉన్నాడు. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 20వ వచనం మనం చూద్దామండి. పాపిని వాని తప్పు మార్గము నుండి మళ్లించువాడు మరణము నుండి ఒక ఆత్మను రక్షించి అనేక పాపములను కప్పివేయుమని తాను తెలుసుకొనవలెను. ఒక పాపిని పాపము నుండి మళ్లించువాడు ఏం చేస్తున్నారు? మరణము నుండి ఒక ఆత్మను రక్షించుచున్నాడు. దేవునికి స్తోత్రం. గనుక దేవుని కృపావరం మనకు అనుగ్రహింపబడినది దేనికోసం అంటే, మనం ఈ లోకంలో దేవుని చిత్తం నెరవేర్చడానికి మనకు ఆ కృప అనుగ్రహించి ఉన్నాడు. ప్రియులరా, ఒక పాపిని తన పాప జీవితం నుంచి తప్పించడానికి, విడిపించడానికి నిన్ను దేవుడు పిలిచినట్లయితే ఖచ్చితంగా ఆ కార్యాన్ని నమ్మకంగా నువ్వు చేయాలని దేవుడు కోరుచున్నాడు. ఈ జీవితంలో దేవుడు మనల్ని పిలిచిన పిలుపుకున్న ఉద్దేశం ఏంటంటే, దైవ చిత్తం భూమి మీద నెరవేర్చటం. కుడి చేయి ఎడమ చేయి తెలియకుండా పాపములోనికి వెళ్ళుచున్నటువంటి వారిని పాపము నుండి తప్పించడానికి, వారిని రక్షించడానికి మనం ప్రయత్నం చేయవలసినటువంటి అవసరం ఉంది. ఒకసారి నయాగరా అనేటువంటి జలపాతం వెళ్ళి చూడడానికి దేవుడు నాకు కృపనిచ్చాడు. ప్రపంచంలో ఉన్న అద్భుతములలో అదొకటి. నయాగరా జలపాతం వెళ్ళి చూసినప్పుడు నేను చాలా ఆశ్చర్యపోయాను. చాలా ఎత్తైన స్థలము నుండి నీళ్లు ప్రవహిస్తూ ఉంది. ఈ ప్రక్కన అమెరికా, ఆ ప్రక్కన కెనడా. ఇక్కడి నుంచి బోటులో ఒక 100 మంది ఆ జలపాతం దగ్గరికి వెళ్ళి తిరిగి అమెరికన్ ఒడ్డుకే చేరుతారు. అదే సమయం కెనడా ఒడ్డు నుంచి ఒక బోటు బయలుదేరి ఆ జలపాతం దగ్గరికి వెళ్ళి తిరిగి కెనడా ఒడ్డుకు వెళ్తారు. వాళ్ళు బ్లూ రెయిన్ కోట్స్ వేసుకుంటారు. అమెరికన్స్ పింక్ వేస్తారు, బ్రౌన్ వేస్తారు, డిఫరెంట్ కలర్స్ వేస్తారు. ఎందుకంటే ఇందులోంచి ఒకడు అందులోకి పోవద్దు, అందులోంచి ఒకడు ఇందులోకి రావద్దని వారు చాలా సెక్యూరిటీ చాలా స్ట్రిక్ట్గా ఉంటారు. అయితే ఈ జలపాతంలో పైనుంచి ఏదైనా జంతువులు పడతాయి, ఇక దానికి బ్రతుకు అనేది కలలో కూడా ఊహించడానికి వీల్లేదు. ఒకసారి చనిపోయిన ఒక అడవి జంతువు ఈ నయాగరా జలపాతానికి చాలా పైనుంచి కొట్టుకొని వస్తుంది. కొంత దూరం వెళ్తూ ఉండే జలపాతంలో ఈ శవ శరీరం పడిపోతుంది. ఆ ప్రాంతంలో చాలా డేగలు ఉంటాయి.
ఒక డేగ ఈ మాంస శరీరంలో కూర్చొని దాన్ని తినడం మొదలుపెట్టారు. అలా తినుకుంటూ వస్తూ ఉంటే జలపాతం సప్పుడు ఘోరంగా వినబడుతుంది. అది వినబడుతుందే ఈ డేగ అనుకున్నది ఇంకా కొంచెం కూడా తింటాం, దగ్గరకు వచ్చినప్పుడు ఎగిరిపోవచ్చులే అని అనుకున్నదన్నమాట. అది ఒక్కొక్కసారి పొడుస్తున్నప్పుడు దాని గోర్లు లోతుగా దిగిపోతుంది అనేటువంటి విషయం ఈ డేగ మర్చిపోయింది. పూర్తిగా జలపాతం దగ్గరికి వచ్చినప్పుడు ఇది ఎగరడానికి ప్రయత్నం చేస్తే దాని కాలు ఆ గోర్లు పోయి మాంసంలో చిక్కిపోయి బయటికి లాగితే రాలేదు. ఈ డేగ కూడా ఆ శవ శరీరంతో పాటు జలపాతంలో పడి చనిపోయింది. ఇదే పాపం చేసేది. పాపం చేస్తూ ప్రయాణిస్తున్న వ్యక్తికి తెలుసు ఇది కరెక్ట్ కాదు, ఇది దేవునికి ఇష్టం లేనిది, ఇది నా కుటుంబానికి మంచిది కాదు, నా ఆరోగ్యానికి మంచిది కాదు, నేను ఖచ్చితంగా ఇందులో నుంచి తప్పించుకుంటాను, కొంత దూరం కూడా, ఇంకొక వారం కూడా, ఆ తర్వాత నేను ఫుల్ స్టాప్ పెట్టేస్తాను. కొందరు భార్య మీద ఒట్టేస్తారు, కొందరు పిల్లల మీద ఒట్టేస్తారు, కొందరు తల్లి మీద ఒట్టేస్తారు. ఇలాగన్నీ చేసి సాయంత్రం ఒట్టేస్తారు, పొద్దున్న లేచి వాళ్ళు వెళ్ళిపోతారు. సాయంత్రం మళ్ళీ 4 కాళ్ళలోనే వస్తారు ఇంటికి. పరిస్థితి ఏంటంటే ఈ ఒట్టు ఏది కూడా పని చేయడం లేదు. ఎందుకంటే కొంత దూరం అనుకుంటున్నారు. ఆ డేగ ఏం చేసిందో అదే మనం చేస్తున్నాం. ప్రియులరా, పాపమును ప్రేమించి దాన్ని మోహించి మీరు ముందుకు వెళితే దేవుని చిత్తం మీరు నెరవేర్చలేరు. ఇప్పుడు చూడండి, ఒక టైఫాయిడ్ జ్వరం వస్తే మనకు తెలుసు ఏ మెడిసిన్ తీసుకోవాలని. ఈ కోవిడ్-19 వస్తే ఏం చెయ్యాలో ఎవరికీ తెలియదు. కొందరు హైడ్రాక్సీ క్లోరోకిన్ తింటారు, కొందరు వేరే కొన్ని మెడిసిన్ తింటారు. మొత్తానికి అయితే చావు ఖచ్చితంగా దగ్గరికి వస్తుంది. కన్ఫ్యూషన్లో పడతారు. డాక్టర్ దగ్గర పోయి సరెండర్ అవ్వడం కూడా చాలామందికి ఇష్టం లేదు. తప్పించుకొని తిరగడానికి పారాసెటమాల్ వేసుకుంటారు, ఏదోదో చేస్తారు. కానీ మీరు గుర్తుపెట్టుకోండి, దాన్ని అసలు మెడిసినే సరిగా ఇప్పుడు కూడా కనిపెట్టలేదు. సిమ్టమాటిక్గా ట్రీట్మెంట్ చేయడం, ఆ తర్వాత ఇమ్యూన్ సిస్టమ్ పెంచడానికి ఉన్న ప్రయత్నం చేయడం, ఇటువంటిది జరుగుతుంది. గుర్తుపెట్టుకోండి, పాపం నిన్ను ఏనాడైనా ముంచి వేస్తున్నప్పుడు నీ శరీరము నీ ఆత్మయు నరకాగ్నిలోనికి వెళ్తుంది. కనుక ప్రియులారా, పాపమును విడిచిపెడదాం. యేసు ప్రభుని సువార్త ఆత్మ విషయమై మరణించిన వారికిని సజీవులకును ప్రయోజనకరమైనటువంటిది. కనుక వాక్యమునకు లోబడదాం. దైవ చిత్తం నెరవేర్చడానికి మనల్ని మనం సమర్పిద్దాం. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 8వ వచనం చదువుదామండి. పిరికివారును అవిశ్వాసులను అసహ్యులను నరహంతకులను వ్యభిచారులను మాంత్రికులను విగ్రహారాధికులను అబద్ధికులందరును అగ్ని గంధకములో మండుగుండములో పాలుపొందుదురు. మీరు అనుకుంటున్నారు పాపుల లిస్టులో నేను లేను, ఎందుకంటే నేను నరహంతకుని కాను, నేను వ్యభిచారిని కాను, నేను దొంగను కాదు, బందిపోటు నరహంతకుని అసలే కాను. కాబట్టి నేను చేసేదేది చిన్న విషయాలు, ఇవన్నీ దేవుడు ఖచ్చితంగా క్షమిస్తాడు అని మీరు అనుకుంటారు. కానీ బైబిల్లో చివరి గ్రంథంలో ఒక లిస్ట్ ఇచ్చారు. అగ్నిగుండంలోకి, మండుచున్న అగ్నిగుండములో ఎవరెవరు పడతారు అనేది చెప్పిన దానిలో నంబర్ 1 పిరికోడు. పాపం చేయని అక్కర్లేదు, పిరికితనం, అది కూడా ఆ లిస్టులోనే ఉంది. ఇంకా అవిశ్వాసి, దేవుని వాక్యం విని విశ్వసించని వాడు, ఇంకా అసహించేవాడు, నైబర్ని అసహిస్తాడు, తోటి పనివాడిని అసహిస్తాడు, తోటి సహపాఠిని అసహిస్తారు. అందరినీ అసహించేటువంటి వారు కొంతమంది. రోడ్డు మీద పోతే పక్కన పోయే వెహికల్ కూడా అసహిస్తారు. అసహ్యులు, నరహంతకులు చూడు, వాళ్ళు ఆల్రెడీ లిస్టులో ఉన్నారు. ఓకే, వ్యభిచారులు మనం ఆ లిస్టులో లేము. మాంత్రికులు మనం కాము, అది కూడా మనం కాము. అక్కడ వచ్చింది అబద్ధికులందరూ. మనం ఏమైనా అబద్ధం ఆడుతున్నామా? ఒకసారి పరిశీలించుకుందాం. జీవితంలో మనల్ని దేవునికి దూరం చేస్తున్నటువంటి పరిస్థితులు ఏదైనా మన జీవితంలో ఉన్నట్లయితే ఈరోజు మనం విడిచిపెట్టాలండి. అబద్ధికులందరూ అగ్ని గంధకములో మండుగుండములో పాలు పొందుదురు అని చెప్తున్నారు. ప్రియులారా,
రక్షణ పొందుదాం. ప్రభును వేడుకుందాం. నీ కృప లేని ఎడల నేను బ్రతకలేను ప్రభువా అని ఆయనకు తెలియపరుద్దాం. పాపపు అనుభవం మన జీవితమును కృంగదీయకుండా ఉండడానికి మనం ప్రయత్నం చేయాల్సినటువంటి అవసరం ఉంది. సామెతల గ్రంథం 21వ అధ్యాయం 16వ వచనం కూడా చదవండి. వివేక మార్గము విడిచి తిరుగువాడు వివేక మార్గము విడిచి తిరుగువాడు ప్రేతల గుంపులో కాపురముండును. ప్రేతల గుంపులో కాపురం ఉండును. ఈ ప్రేతలెవరు? చనిపోయిన వాళ్ళు. వారి గుంపులో కాపురం ఉండడం అంటే దాని అర్థం ఏంటి? ఆది కాండంలో చదివిన వాక్యం ఇక్కడ అర్థం అవుతుంది. ఏంటది? నువ్వు పాపం చేసిన రోజు నువ్వు చచ్చదువు. ప్రేతల గుంపులో కాపురం ఉంటారు అంటే ఆత్మ విషయమై చనిపోయిన వారితోనే నీ నివాసం. గనక పాపమును వీడుకోవాలి. దేవుని చిత్తం నెరవేర్చే విషయంలో ఆసక్తి కలిగిన వారిగా ఉండాల్సిన అవసరత ఉంది. గనక ప్రియులారా, మన గురించి దేవుడు ఆశించేది మన జీవితంలో నెరవేరాలని ప్రార్థన చేయాలి. దేవుని పరిశుద్ధులతో లేక దేవుని వాక్యముతో సహవాసం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మత్తయి సువార్త 8వ అధ్యాయం 22వ వచనం చదువుదాం. యేసు అతని చూచి, నన్ను వెంబడించుము, మృతులు తమ మృతులను పాతి కొనిమ్ము అని చెప్పాను. ఇక్కడ పేతురు గ్రంథంలో చెప్పిన వాక్యానికి రెండో ఆస్పెక్ట్ అని నేను చెప్పింది ఇక్కడ అన్వర్థమవుతుంది. ఏంటది? మృతులకు సువార్త. ఇక్కడ ఏమన్నారు ప్రభు? నువ్వు నన్ను వెంబడించు, మృతులు తమ మృతులను పాతి పెడతారు. ఎలా జరుగుతుంది? చనిపోయిన వాళ్ళను పాతి పెడతారా? అంటే శరీర విషయమై చనిపోయిన వారిని ఆత్మ విషయమై చనిపోయిన వారు ఉన్నారు కదా, వారు తీసుకుపోయి పాతి పెడతారు. నువ్వు మాత్రం నన్ను వెంబడించమంటున్నారు. దేవుని వాక్యమును నిరాకరించు వారందరూ ఆత్మ విషయమై చనిపోయిన వారే. దేవుని వాక్యమునకు వ్యతిరేకముగా ప్రవర్తించు వారందరూ దేవుని విషయమై మృతి చెందిన వారే. వారు బ్రతుకుచున్నారు కానీ, వారు భోంచేస్తున్నారు కానీ వారిలో ఆత్మ ఏమీ పని చేయడం లేదు. వారి మనసాక్షి వాతబడిపోయింది. వారి మనసాక్షి దొడ్డుగా మారి వాక్యం వారిలో ఏమాత్రం పని చేయడం లేదు. వారిని మృతులు అని వాక్యం సంబోధిస్తున్నారు. ప్రియులరా, మనము దేవుని వాక్యమునకు లోబడవలసినటువంటి అవసరం ఉంది. లూకా సువార్త 15వ అధ్యాయం 32వ వచనం చదువుదామండి. మనం సంతోషపడి ఆనందించుట యుక్తము. ఈ నీ తమ్ముడు చనిపోయి తిరిగి బ్రతికెను. తప్పిపోయి దొరికెనని అతనితో చెప్పాను. ఇక్కడ ఒక తండ్రికి 2 కుమారులు ఉండెను. చిన్నవాడు తండ్రి యొద్దకు వచ్చి, నాయనా, నాకు రావలసిన నా రాబడి, నా స్వాస్థ్యం నాకు ఇచ్చేసేయి, నేను వెళ్ళిపోతున్నాను. ఆ తండ్రి తనకు చెందవలసిన స్వాస్థ్యమునిచ్చాడు. ఆ కుమారుడు తన సొమ్మును తీసుకొని దూర ప్రయాణం వెళ్ళాడు. తనకు చాలామంది స్నేహితులు దొరికారు. కానీ అంత వ్యయమైన తర్వాత, ఖర్చు చేసిన తర్వాత తన స్నేహితులందరూ తన్ను వదిలిపెట్టారు. ఆ పురములో ఉన్న ఒక ప్రముఖునికి పందులుండే. ఆ పందులను మేపే పని అతడు పోయి అడిగాడు. అది కూడా దొరకని పరిస్థితిలో అతడు తన ఇంటి గురించి ఆలోచించాడు. నా తండ్రి ఇంటిలో ఎంతోమంది పనివారు భోజనం చేసి పడేస్తున్నారు, మిగిలిస్తున్నారు. నేను కూడా వెళ్ళి ఆ పనివారిలో ఒకరిగా జాయిన్ అయిన ఈ నీచమైన స్థితి నుంచి నాకు ఒక విడుదల కలుగుతుందని ఆశించి అతడు లేచి తన తండ్రి ఇంటికి బయలుదేరాడు. దూరం నుండి తన కుమారుడు వచ్చుట చూచి ఆ తండ్రి పరిగెడుతుకుంటూ వెళ్ళి వాని మెడ మీద పడి ముద్దాడి వాని ఇంటికి తీసుకొచ్చి స్నానం చేయించి, క్షౌరం చేయించి, బట్టలు మార్చి, అతనికి ఉంగరం తొడిగించి, నూతన పాదరక్షణ ఇచ్చి ఆ కుమారుని గురించి చెప్పుచున్నారు. ఈ నా కుమారుడు మరణించినవాడు, ఇప్పుడు వాడు తిరిగి బ్రతికాడు. వాడు తప్పిపోయిన వాడు ఇదిగో తిరిగి వచ్చాడు అని జ్యేష్ఠ కుమారునికి ఈ తండ్రి చెబుతున్నాడు. తండ్రిని విడిచిపెట్టిపోయిన వాడు ఆత్మ విషయంలో చనిపోయాడు. ఎప్పుడైతే మారు మనసు అనుభవం తనకు కలిగిందో తిరిగి తండ్రి ఇంటికి వచ్చాడు అని మనం చూస్తున్నాం. గనుక మృతమైన వారు అనగా పాప విషయంలో చనిపోయిన వారు, దేవునికి విరోధంగా జీవించుచున్నవారు, దేవుని ఇంటిలోనే ఉన్నారు కానీ తప్పిపోయినవారు. ఈ పెద్ద కుమారుడు తండ్రితోనే ఉన్నాడు కానీ తండ్రితో ఏం సహవాసం లేదు.
వాడు లేచి పొద్దున తన పనుల కొరకు పొలానికి వెళ్ళాడు. తిరిగి వచ్చినప్పుడు సాయంత్రం తమ్ముని కొరకు విందు చేసింది చూసి అసహ్యపడ్డాడు. తప్పిపోయిన తమ్ముడు తిరిగి వచ్చాడు అని సంతోషించే మనస్సు ఈ పెద్ద కుమారునికి లేదు. తండ్రి ఇంట్లోనే ఉన్నాడు, అన్ని కార్యకలాపాలలో ఉన్నాడు, కానీ మనస్సు తండ్రితో లేడు. తప్పిపోయిన కుమారుడు నేను తప్పిపోయాను, నేను పాపం చేశాను అని చెప్తే తిరిగి వచ్చినప్పుడు ఇంటిలో ఉన్నవాడు నేను నీతో కూడానే ఉన్నాను కదా అని అంటున్నాడు. వాస్తవంగా ఆయనతో కూడా లేడు. తండ్రితో ఉంటే తండ్రి మనసు ఎరిగేవాడు. తండ్రి హృదయం ఏంటో అనేది అర్థం చేసుకొని వాడు తప్పిపోయిన కుమారునికి సమానమే. ఇక్కడ చెప్తున్నాడు, ఈ నా కుమారుడు మరణించినవాడు తిరిగి వచ్చాడు. పాపి తిరిగి దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఆ ఆనందం పరలోకమందు ఉండును అనేటువంటి సత్యాన్ని మనకు జ్ఞాపకం చేశాడు. దేవునికి స్తోత్రం. యోహాను సువార్త 6వ అధ్యాయం 53వ వచనాన్ని మనం చదువుదామండి. కావున యేసు ఇట్లనెను, మీరు మనుష్య కుమారుని శరీరం తిని ఆయన రక్తం త్రాగితేనే కాని మీలో మీరు జీవం గలవారు కారు. నా శరీరము తిని నా రక్తం త్రాగువాడే నిత్య జీవం గలవాడు. ఇక్కడ యేసు ప్రభు వారు తన గురించి చెప్పుచున్నాడు. ఆయన అంటున్నాడు, కావున యేసు ఇట్లనను, మీరు మనుష్య కుమారుని శరీరం తిని ఆయన రక్తం త్రాగితేనే కానీ మీలో మీరు జీవము గలవారు కారు. నా శరీరం తిని నా రక్తం త్రాగువాడే నిత్య జీవము గలవాడు. అంత్య దినమున నేను వానిని లేపుదును. నా శరీరం నిజమైన ఆహారమును నా రక్తము నిజమైన పానీయమునై ఉన్నది. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నా యందును నేను వాని యందును నిలిచి ఉందును. జీవము గల తండ్రి నన్ను పంపెను గనుక నేను తండ్రి మూలముగా జీవించినట్టే నన్ను తినువాడు నా మూలముగా జీవించును. చాలామంది ఏమనుకుంటున్నారండి, ఇది పరిశుద్ధ బల్ల గురించి మాట్లాడారు, రొట్టె ద్రాక్షరసం గురించి మాట్లాడారని అనుకుంటారు. కానీ ఇక్కడ చెప్పినది నన్ను తినువాడు నా మూలముగా జీవించును అన్నాడు. మనము యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో మనం చదివాం, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యం దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యం దేవుడు ఆయను. 14వ వచనంలో మనం చదువుచున్నాం, ఆ వాక్యం శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడై మన మధ్య నివసించను. మన మధ్య నివసించిన వాక్యం యేసు ప్రభు. అనగా దేవుని వాక్యమును భుజించడం, దేవుని వాక్యములో జీవించడం, దేవుని వాక్యమును పాటించడం, దేవుని వాక్యానుసారంగా నడవడం, అదే అక్కడ ఊహించేది. ప్రియులారా, దేవుని వాక్యం మనలో లేకుండా మనమేదో పిట్ట కథలు చెప్పుకుంటూ జీవితం గడుపుతాయి, మన జీవితం వ్యర్థమైపోతుంది. దేవుని వాక్యం మనలో సజీవమై ఉండాలి, వాక్యములో మనం నడవాలి, దేవుని చిత్తములో మనం జీవించాలి. ప్రియులారా, పాపమునకు దూరముగా ఉండడానికి ప్రయత్నం చేయండి. క్రీస్తు మనస్సు కలిగిన వారిగా ఉండడానికి మనల్ని ప్రభు సన్నిధిలో సమర్పిద్దాం. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం దాని 14వ వచనం మనం చదువుతామండి. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 14వ వచనాన్ని చదువుదాం. క్రీస్తు ప్రేమ మమ్మను బలవంతం చేయుచున్నది. క్రీస్తు ప్రేమ మమ్మను బలవంతం చేయుచున్నది. ఎలాగనగా అందరి కొరకు ఒకరు మృతి పొందెను. అందరి కొరకు ఒకరు మృతి పొందెను గనక అందరూ మృతి పొందెను. జీవించువారు ఇక మీదట తమ కొరకు కాదు తమ నిమిత్తం మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకే జీవించుటకు ఆయన అందరి కొరకు మృతి పొందెననియు నిశ్చయించుకొనుచున్నాము. ఇక్కడ దేవుని వాక్యం మనకు తెలియపరచుచున్నది ఏంటంటే, మన నిమిత్తమై ప్రభు మరణించాడు, శ్రమలు పొందాడు, మన అందరినీ ఆయన రక్షించడానికి నిర్ణయించుకున్నాడు గనక 16వ వచనం చదువుదామండి. కావున ఇక మీదట మేము శరీర రీతిగా ఎవరినైనాను ఎరగము, మేము క్రీస్తును శరీర రీతిగా ఎరిగి ఉండినను ఇక మీదట ఆయనను అలాగూ ఎరగము. కాగా ఎవడైనను క్రీస్తునందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి, పాతది గతించెను ఇదిగో క్రొత్తవాయను. సమస్తమును దేవుని వలనైనవి, ఆయన మనలను క్రీస్తు ద్వారా తనతో సమాధానపరచుకొని ఆ సమాధానపరచు పరిచర్యను మాకు అనుగ్రహించెను. ఈ సమాధానపరచు పరిచర్య దేవుడు మాకు అప్పగించాడు. యేసు క్రీస్తునందు జీవించుచున్న ప్రతి ఒక్క విశ్వాసి శరీర సంబంధమైన విషయానికి దూరముగా ఉండి
ఆత్మ సంబంధమైన కార్యానికి ఇంపార్టెన్స్ ఇవ్వాలని దేవుడు మన గురించి ఆశించుచున్నారు. దేవునికి స్తోత్రం. కనుక ఈ జీవితం ప్రభు మనకు అనుగ్రహించాడు. ఆయన చిత్తం నెరవేర్చడానికి ఆయన మనల్ని పిలిచాడు అని గ్రహించిన కొలది ప్రభు కోసమే మనం జీవించాలి. ఇక జీవించుచున్న ఈ జీవితం మన కోసం కాదు, ప్రభు కోసం జీవించడానికి ఆయన మనల్ని ఏర్పరచుకున్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించాను. మీరు వాటిని చేయుచు వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మం చొప్పున మునుపు మనం నడుచుకున్న వారమే. కానీ వారితో కలిసి మనమందరమును శరీరం యొక్కయు మనస్సు యొక్కయు కోరికలను నెరవేర్చుకొనుచు మన శరీరాశలను అనుసరించి మునుపు ప్రవర్తించుచు కడమ వారి వలెనే స్వభావ సిద్ధంగా దైవోగ్రతకు పాత్రులమై ఉంటిమి. మనము దేవుని ఉగ్రతకు పాత్రులమై ఉంటిమి. ఆయనను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహా ప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా మనము ఆ పాపము చేత అపరాధము చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతం కరుణా సంపన్నుడైన దేవుడు మన ఎడల కృప చూపి మనలను క్షమించి మన అపరాధముల నుండి మనలను విమోచించను. మనకు ఈ అద్భుతమైన కృప దేవుడు అనుగ్రహించాడు. ఇప్పుడు రక్షణ ఆనందంలోనికి మనల్ని ప్రవేశపెట్టడానికి కారకులం మనం కాదు, క్రీస్తు యేసే. ఆయన చిందించిన పవిత్ర రక్తము ద్వారా మనకు దేవునితో సమాధానం కలిగినది. ఈ గొప్ప భాగ్యాన్ని సాధించడానికి మనం ఏమీ చేయలేదు. మీరు విశ్వాసం మూలముగా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు అని అక్కడ వాక్యం సెలవిచ్చుచున్నారు. దీనికి ఎవ్వరూ అతిశయపడ వీలు లేదు. ఎందుకనగా ఇది క్రియల వలన కలిగినది కాదు, ఇది దేవుడిచ్చిన వరము అని అంటున్నారు. గనక ప్రియులారా, ఈ గొప్ప భాగ్యం మీకును నాకును కలగజేసిన దేవుడు స్తుతింపబడునుగాక. పాపముల చేత అపరాధముల చేత చచ్చిన వారమై ఉండిన మనలని దేవుని కృపకు పాత్రులుగా చేశాడు. మనలని ఆయన రక్షించాడు, తన కృప ద్వారా మనలని ఆశీర్వదించాడు అని అంటున్నారు. 5వ అధ్యాయం 14వ వచనం ఎఫెసీయులకు రాసిన పత్రిక. నిద్రించుచున్న నీవు మేల్కొని మృతులలో నుండి లెమ్ము. అందుచేత నిద్రించుచున్న నీవు మేలుకొని మృతులలో నుండి లెమ్ము, క్రీస్తు నీ మీద ప్రకాశించునని ఆయన చెప్పుచున్నాడు. మనకు దేవుడు అనుగ్రహించిన ఈ అద్భుతమైన అవకాశాన్ని మనం సద్వినియోగపరచాలి. మనం లేవాలి, ప్రభువునకు ప్రీతికరమైన బిడ్డలుగా నిలబడడానికి మనం సమర్పించాలి. ఈరోజు సమయం దాటిపోతున్నది కనుక నేను ముగిస్తున్నాను. ఈ అంశాన్ని నేను కంటిన్యూ చేస్తాను కనుక తల్లు వంచుదామండి, మనం ప్రార్థన చేద్దాం. ఇంత గొప్ప భాగ్యం దేవుడు మనకిచ్చారు. పాపములో చచ్చిన వారమైన మనలని దేవుని కృపకు పాత్రులుగా చేసి మనం పాపాత్ములమై ఉన్నప్పుడు ఆ వస్త్రమును తీసివేసి మనకు నీతి వస్త్రమును ఆయన ధరింపచేశాడు. రక్షణ కవచమును ఆయన మనకు ధరింపచేశాడు. దేవుడు చేసిన ఉచితమైన కృప కొరకై దేవునికి వందనాలు చెల్లిద్దాం. పాపమునకు జీతం మరణము అనేటువంటి విషయాన్ని మర్చిపోదు. పాపులకును లేక మృతులకును సజీవులకును సువార్తను ప్రకటించిన యేసు ప్రభుని ప్రేమ అద్భుతమైనది. నేను ఒకప్పుడు సచ్చిన వాడనై ఉండిని, ఈ సువార్త నన్ను బ్రతికించాడు. ఇప్పుడు నేను ఆయన కుమారునిగా మార్పు చెందాను. మీకును ఈ అవకాశం దేవుడిస్తున్నారు. ఈ సందేశం మీ జీవితంలో ప్రయోజనకరంగా ఉండు నిమిత్తమై తలలు వంచండి, నాతో ఏకీభవించండి. మనం కలిసి ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, కృపామయుడైన దేవా, నీకు వందనాలు. ఈరోజు మీరు మాకు అనుగ్రహించిన కృప కొరకు స్తోత్రం. మీ సన్నిధి, మీ సమాధానం, మీ దీవెనలు మాకు దయచేయమని పాపమునకు వీడుకోలు పలికి నీ ఆత్మ సాన్నిధ్యమునకు లోబడి శరీరానుసారంగా కాదు ఆత్మానుసారంగా నడవడానికి నీ కృప మాకు అనుగ్రహించమని, మీ దీవెనలతో మమ్మల్ని నింపుమని, అద్భుతమైన కార్యములు మా జీవితంలో జరిగించి నువ్వు మహిమ పొందుమని, కృపలతో నింపుమని, ఆదరణ అనుగ్రహించుమని యేసయ్య పవిత్ర నామమున అడిగి ప్రార్థిస్తూ ఉంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. ఈ సందేశం మీ జీవితంలో ప్రయోజనకరమైందని నేను నమ్ముచున్నాను.
మీ విలువైన సలహాలు, మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియపరచండి. ఈ సందేశం మీ స్నేహితులకు కూడా పరిచయం చేయండి. మీరు యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్నటువంటి వారైతే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ ప్రెస్ చేయండి, షేర్ చేయండి. అనేకులు వాక్యం ద్వారా ఆశీర్వదింపబడిన గాక. జీవనది టెలివిజన్ చూస్తున్నటువంటి వారైతే తరచుగా ప్రతిరోజు 3 సార్లు ఈ సందేశాలు, ఇటువంటి సందేశాలు మీ టీవీ ద్వారా మీకు అందివ్వబడుచున్నది. ఆసక్తిగా ఛానల్ వీక్షించండి, దేవునిలో ఆశీర్వదింపబడండి. దేవుడు మీ అందరినీ ధారాళంగా ఆశీర్వదించిన గాక. మా ఫోన్ నంబర్ స్క్రీన్లో ఉంది, మా ఆన్లైన్ అకౌంట్ డీటెయిల్స్ స్క్రీన్లో ఉంది. ప్రభు మిమ్మల్ని ప్రేరేపించిన కొలది మీరు చేయవచ్చు. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించిన గాక. గాడ్ బ్లెస్ యూ.